తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ముందుగా అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. మరి ఈ రాఖీ పండుగ సందర్భంగా మనతో పాటు ఉన్నారు శ్రీమతి జయప్రద గారు. ఈ పండుగ విశిష్టత గురించి వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్తే అమ్మా, మీకు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అమ్మ, ఇప్పుడు రాఖీ పౌర్ణమి వచ్చేసింది. ఈ శ్రావణ మాసంలో మరొక అద్భుతమైనటువంటి పండుగ, అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు చేసుకునేటువంటి ఈ పండుగ విశిష్టత గురించి, అలాగే ఈ మధ్య కాలంలో చాలా మందికి ఆఫీస్ ఉండడం వల్ల లేదంటే వేరే వేరే ప్లేసెస్లో ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కా చెల్లెళ్ళు చక్కగా పోస్ట్లో పంపించేస్తూ ఉన్నారు. రాఖీ కట్టడం అనేది తగ్గిపోతూ ఉంది. ఆ రాఖీని పోస్ట్లో పంపించడం, వాళ్ళు అక్కడ రాఖీ తీసుకొని కట్టుకోవడం లాంటివి జరుగుతుంది. ఇది కరెక్టేనా? ఇలా చేయొచ్చా? నిజానికి రాఖీ పౌర్ణమి ఎలా చేసుకోవాలి? తప్పకుండా నాన్న, రక్షాబంధన అంటారు దీన్ని. రక్షాబంధన అంటే నిన్ను నేను రక్షిస్తూ ఉంటాను అని చెప్పి అన్నకి చెల్లెళ్ళకి ఉండే బంధం అనమాట ఇది. అంటే అన్న చెల్లి కానీ అక్క తమ్ముళ్ళు కానీ పూర్వం ఏంటంటే భార్య భర్తలు కానీ ఈ బంధం ఉండేది. రాజుగారు వేటకు వెళ్తుంటే మహారాణి పూజ చేసి అమ్మవారి దగ్గర రక్ష పూజ చేసి, ఏమండి ఈ రక్ష నేను కడుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లోని మీకు ఒక కుటుంబం ఉందని మర్చిపోకండి అని చెప్పి ఆవిడ కట్టి పంపించేది రక్ష. ఎందుకంటే రాజు వేటకు వెళ్ళినప్పుడు తను చేసే పనుల్లో సైన్యాన్ని కాపాడుకునే ప్రాసెస్లో ఈయన ప్రాణం కూడా వదిలేసే అవకాశం ఉండేది అనమాట. అప్పుడు ఏంటంటే ఈ మా రక్షణ చూసి ఆయన వెంటనే నాకు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబానికి నేను కంపల్సరీగా అవసరము, నేను ఖచ్చితంగా వీళ్ళకి లొంగకూడదు అనే ధైర్యంతో ఇంకొంచెం వాళ్ళతో పోరాడుతారు అని చెప్పేసి ఈ రక్షాబంధన అనేది అప్పుడు కాలం నుంచి ఉంది. ఎందుకంటే ఇంద్రుడు ఇంద్రాణి కట్టింది, ఇంద్రుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా అని చెప్పేసి అని ఇంద్రుడు భార్య ఇంద్రాణి అంటే ఆవిడ కూడా కట్టింది అని చెప్పేసి. ఈ రక్షాబంధన అనేది ఏంటంటే రక్షిస్తూ ఉంటుంది, ఎల్లవేళలా ఆ రక్ష కనిపిస్తూ ఉండాలి వాళ్ళకి అనేసి. అది కాస్త కాలాంతరము ఏమైందంటే సంతోషమాత గణపతికి కట్టిందని చెప్పి అంటారు, తర్వాత వాసవి మాత శ్రీపాద వల్లభులు కట్టింది అని చెప్పి అని చెప్తూ ఉంటారు. సో ఎవరికి వాళ్ళు అన్నా చెల్లెలుగా వీళ్ళు కట్టుకుంటూ వస్తున్నారు. నేను నిన్ను రక్షిస్తాను, నేను కాపాడుతాను, ఇది బాగానే ఉంది. కానీ ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న కాలంలో మనం ఇప్పుడు గురించి మాట్లాడుకుంటే, ఒక రాఖీ రోజే అన్నయ్య, ఒక రాఖీ రోజే చెల్లెల, ఒక రాఖీ రోజే అక్క, రాఖీ రోజే తమ్ముడా. కమర్షియల్గా మనుషులు మారిపోయినప్పుడు చేద్దామంటే వాళ్ళు కమర్షియల్గా ఇవాళ రాఖీ కడితే ఏమొస్తుంది అని ఆలోచించకూడదు అండి. అలాగే రాఖీ కడుతుంది, దీనికి వస్తుంది అమ్మ, దీనికి ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి. ఇది ఎందుకు సాంప్రదాయం పెట్టారంటే నాన్న, పూర్వము పుట్టింటికి ఆడపిల్ల ఇంటికి వస్తే ఆడపిల్లని ఒడి నింపి పంపించాలి. ఎప్పుడైతే ఆడపిల్ల నిండుగా ఆనందంగా ఇంట్లోంచి వెళ్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందంట. సో ఆడపిల్ల కంటిలో నీళ్ళు రాకూడదు. సో ఏదో ఒక్క రోజైనా అమ్మాయి ఇంటికి రావాలి అని చెప్పి ఈ రాఖీ పౌర్ణమిని అందరూ ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తూ వెళ్తున్నారు ఏంటి. ఈ రాఖీ పౌర్ణమి రోజు విశేషంగా చేసుకోండి అంటే, ఒకరోజు ఇంటికి ఆడపిల్ల వస్తే దాని సంతోషం, నాకు ఇష్టమైనవన్నీ వండి పెట్టి దాంతో కాస్త కబుర్లు చెప్పి ఆనందంగా పంపిస్తే, ఎప్పుడు తలుచుకున్నా మా అన్నయ్య నాకున్నాడు కొండంత అండ, మా తమ్ముడు నాకున్నాడు నాకు కొండంత అండ అని అనుకోవడానికి. అలాగే అన్నయ్య తమ్ముడు ఇంటికి వస్తే మా అన్నయ్య వస్తాడని చెప్పి వీళ్ళు అన్ని రకాల వంటలు చేసి పెట్టడం. తమ్ముడు అక్క దగ్గరికి వెళ్ళి కట్టించుకోవాలి, అన్నయ్య దగ్గరికి చెల్లెళ్ళు కట్టాలి. సో ఈ సాంప్రదాయం అనేసి అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, లేదా పోస్ట్లో పంపించడం, ఇవి కరెక్ట్ కాదు. ఒకరోజు వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయాలి. చేయగలిగితేనే రాఖీ పౌర్ణమి చేసుకోండి. ఏదో రాఖీ పంపించేస్తాం పోస్ట్లో అని, నాకు నీ మీద నమ్మకం అంటే నువ్వు గుర్తుపెట్టుకుని నేను నిన్ను అందుకే పంపించాను రాఖీ అని చెప్తుంటా, తప్పేం లేదు. సరే నిజంగా బిజీ ఉంటే అది వేరే విషయం, చేయొచ్చు. కానీ బిజీ ఉన్నా లేకపోతే లోకల్లో కొన్నా ఇక్కడి నుంచి అక్కడ రాలేం కదా అని చెప్పేసి అన్ని కట్టేయడం అనేది కరెక్ట్ కాదు. రక్షాబంధన విలువ ఏంటంటే వాళ్ళ మధ్యన బంధం ఎక్కువ పెరుగుతూ ఉండాలి, అంతేగాని ఇంతవరకు బ్యాండ్ వేస్తారు వీళ్ళు అనే పద్ధతి ఉండకూడదు. ఈ పద్ధతిలో ధోరణిలో అసలు చేసుకోకూడదు అండి. తర్వాత కట్టేవి రాఖీలు కట్టే రక్షాబంధన అంటే గుళ్ళో పూజ చేసి అది తెచ్చి కట్టాలి. ఏవో పిచ్చి పిచ్చి అన్నీ కట్టేస్తారు, అలాంటివి ఏం కట్టుకోకూడదు. ప్లాస్టిక్ ఐటమ్స్ అసలు కట్టకూడదు. సో నెగిటివ్ ఎనర్జీస్ వచ్చేవి ప్లాస్టిక్ నుంచి, అది చైతన్యం కోల్పోతాయి, వారికి మనలో ఉన్న ఎనర్జీని లాగేస్తాయి. సో ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ప్లాస్టిక్ బొమ్మలతో ఉండవు కానీ అలాంటివి ఏవి రాఖీ కట్టకుండా, రాఖీ రక్షాబంధన అనేది 5 తాళ్ళు 5 రంగులు కలర్స్ కలిపి దత్తాత్రేయ లక్ష్మి అనగాలక్ష్మి పూజ చేసినప్పుడు ఇస్తుంటారు 5 రకాలు తోరాలలాగా. అలాంటి తోరం తీసుకొని దానికి 9 ముళ్ళు వేసి చక్కగా అమ్మవారి దగ్గర ఇష్టదైవాన్ని దుర్గా అమ్మవారి దుర్గా అమ్మవారు, లక్ష్మీ అమ్మవారి దగ్గర పూజ చేసి ఆ బంధన వేసి వీళ్ళకి అది రక్షాబంధన కడతారు. ఇది రక్షాబంధన. దానికి బొమ్మలు డిజైన్లు ప్లాస్టిక్వి అన్ని పెట్టి చేస్తున్నారు, అవి కాదు. లేకపోతే వెండివి ఉంటాయి, సో వెండితో రాఖీ కట్టచ్చు. అదే బంగారం ఉంటే బంగారం రాఖీ కట్టుకోవచ్చు అండి. అది సంవత్సరం అంతా గుర్తుండాలి వాళ్ళకి ఇది కట్టామనేసి. అలా కట్టడం, ఏదో ఒక వస్తువు వాళ్ళకి ఒక రూపంగా ఇవ్వడం. ఇప్పుడు రాఖీ అంటే రక్షాబంధన కట్టిన తర్వాత వదిలేస్తాం కదా, ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం.
అది చూడగానే వాళ్ళిద్దరి మధ్యన ఆ రోజు జరిగిన సంఘర్షణ ఆనందము అంతా గుర్తు రావాలి. అమ్మ అలాగే ఈ రాఖీ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా ఈ సందర్భాల్లో అంటే ఈ టైంలోపే కట్టుకోవాలి ఈ రాఖీ అని కూడా కొన్ని సంవత్సరాల నుంచి మనం వింటూ ఉన్నాం. కుదిరిన వాళ్ళు ఆ సమయంలో కట్టుకోవడం అనేది కూడా బాగానే ఉంటుంది. కానీ మరి నిజంగా అలా టైం అంటూ ఉంటుందా? లేదంటే రక్షాబంధన్ మొత్తం రోజంతా కూడా కట్టుకోవచ్చు అంటారా? రక్షాబంధన్ రోజంతా కట్టచ్చు అన్న. ఈ భద్ర యోగం అని చెప్పి కొత్తగా మొదలు పెట్టారు. భద్ర యోగంలో కట్టకండి, దానివల్ల ఇబ్బందులు పడతాం అని చెప్పేసి. ఈ యోగాలు ఏమీ ఉండవు. ఎందుకంటే మనం పూజ చేస్తాం కదా, రక్షాబంధన్ ఇది రక్షించమనేది అమ్మవారిని కట్టి వేడుకొని పూజ చేస్తాం. ఎవరి సౌలభ్యం ప్రకారంగా వాళ్ళు కట్టుకోవచ్చు శుభ్రంగా. ఏంటి దీనికి ఈ ముహూర్తంలోనే కట్టాలంటే ఆయన ముహూర్తం దాటిపోతే వాళ్ళ మనసంతా సంఖ్య, రోజంతా బాధ, ఈ టైంకి వచ్చి కట్టలేదే అని చెప్పేసి. ఇప్పుడు ఇంటికి వచ్చిన ఆడపిల్ల సరదాగా వచ్చిన ఆడపిల్లని ఏంటి నువ్వు ఈ టైంకి కట్టాలంట, ఈ టైం దాటి కట్టావంట, నువ్వు కడితే నాకు మంచిది కాదంట అని చెప్పారు అని చెప్తే ఆ పిల్ల ఎంత బాధపడుతుంది. ఆ అమ్మాయికి ఇప్పుడు ఒక ఇంట్లోంచి ఒక అమ్మాయి ఇంట్లోంచి బయట రావాలంటే ఎన్ని పనులు చేసుకోవాలి, వంట వార్పులు చేసుకోవాలి, అన్ని వడ్డించుకుని చేసుకొని పుట్టింటికి రావాలి కదా. ఇంత చేసుకుని హడావుడిలో అది ఈ టైం ఆ టైం అని చెప్తే ఇప్పుడు మనసుకి ఒక సంఖ్య కట్టలేపనని ఒకవేళ ఆ అమ్మాయి బాధపడవచ్చు. ఏంటి ఇంటికి వచ్చిన అమ్మాయిని సంతోషంగా గడిపి అదేదో కాస్త పసుపు కుంకాలు తాంబూలం ఇచ్చి పంపించాడు మానేసి మనం ఇన్ని ఆలోచిస్తావా? అదేదో తాంబూలం కోసం వచ్చినట్టుగా నువ్వు లేట్గా వచ్చావు, నాకు ఏదో రాఖీ కట్టాలని కట్టావు, నామకే వస్తే కట్టినట్టు కట్టావు అనే బాధ ఒకటి మాటలు అంటారు పిల్లలు. ఇలా ఒకటి మాట పెరుగుతుంది. అందుకని ఇలాంటి యోగాలు భద్ర యోగాలు ఏం లేదు. రాఖీ పౌర్ణమి అంటే ఆ రోజు పౌర్ణమి తిథి ఉంది కనుక సూర్యోదయానికి సాయంత్రం వరకు పౌర్ణమి గడియలు ఉంటాయి కనుక శుభ్రంగా కట్టచ్చు, ఇబ్బంది లేదు. ఎవరి సౌలభ్యం ప్రకారంగా వాళ్ళు వెళ్ళి శుభ్రంగా పూజ చేసుకొని కట్టడమే. మంచిగా కట్టి ఆ రోజు సంతోషకరమైన మాటలు మాట్లాడాలి. ఏది ఇస్తే అది ప్రశాంతంగా తీసుకురావాలి. అంతేగాని ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి ఇచ్చేది ఏదో బంగారం ఇవ్వట్లేదు, మాణిక్యాలు ఇవ్వట్లేదు. పెడితే మా అయితే చీర పెడతాం అమ్మకి, అంతే కదా. సో ఆడపిల్లలకి చీర పెడతారు. ఈ చీర పెట్టే విషయంలో ఎందుకు పెట్టుకుంటే వాళ్ళు ఇది మా పుట్టింటి వాళ్ళు పెట్టారు అని చెప్పేసి ఎంతో ఆనందంగా కట్టుకుంటుంది. ఆ ఆనందంగా కట్టుకునే ఆనందం ఏదైతే ఉందో వీళ్ళకి ఇంట్లో ఆనందం తాండవాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇంటికి ఆడపిల్ల వస్తే ఖచ్చితంగా పసుపు కుంకాలు పెట్టి పంపించాను అంటారు. పసుపు కుంకాలు అంటే వస్త్రంతో సమానంతో కలిపి, అంటే పసుపు కుంకుమ ఒకటే కాదు, వస్త్రాలతో కలిపితేనే అది పసుపు కుంకాలు. వస్త్ర తాంబూలం అంటారు దాన్ని. సో వస్త్ర తాంబూలం అని పూర్వం చెప్పేవారు కాదు, తాంబూలం ఇచ్చి పంపించండి అంటే. తాంబూలం అంటేనే గాజులు, బొట్టు, కాటిక, పువ్వులు, పళ్ళు, తమలపాకులు, ఒక్క, చీర, జాకెట్ అన్ని ఇచ్చి పంపించారు తాంబూలం అంటే. ఇప్పుడు తాంబూలం అంటే మార్చేశారు. అవును, అది అలా కాదు. తాంబూలం అంటే ఇవి అన్ని కలిపి అది లేని వాళ్ళు ఇంకా జాకెట్ బట్టని ఇచ్చి పంపిస్తారు. ఆడపిల్లని ఉట్టి చేతులతో పంపించకూడదు, ఖచ్చితంగా పంపించకూడదు. అది అమ్మ. మరి రక్షాబంధన్ ఓన్లీ అక్క తమ్ముడు లేదంటే చెల్లి అన్న అలా కట్టుకోవచ్చా, లేదంటే అక్క చెల్లెళ్ళు కూడా కట్టుకోవచ్చా? ఇది కట్టుకోవడం విధానం ఏంటంటే మన మధ్యన అనుబంధాలు పెంచుకోవడానికి కోసం. ఇప్పుడు రక్త సంబంధం కదమ్మా, రక్త సంబంధం అనేది ఎప్పుడు కొన్నా వదులుకోలేము. అది ఎప్పుడు అనుబంధం పెంచుకుంటూ ఉండడానికి ఇలా కట్టుకుంటే మా అక్క ఇది కట్టింది నిన్న రాఖీ అని చెప్పేసి, అది ఆనందం కట్టుకుంటుంది అంటే కాదు, నీకు నాకు నువ్వు ఇంపార్టెంట్ కట్టింది అని చెప్పేసి కట్టింది అని చెప్పేసి అని సరదాగా నవ్వుకుని మాట్లాడుకుంటారు. ఆ ఆనందం కోసం కట్టుకోమని చెప్తారు. ఇది భార్య భర్తలు కూడా కట్టుకుంటారు. రక్షాబంధన అందరూ ఎవరికైనా కట్టుకుంటారు. ఇప్పుడు మన సొంత చెల్లెలు లేరు, సొంత అన్నదమ్ములు లేరు, సొంత అక్కలు లేరు అనుకోండి, అద్దె తెచ్చుకుని మరి కట్టుకుంటారు. ఎందుకంటే ఉండాలి, ఒకరు అలా ఉండాలి వీళ్ళకి, మాకంటూ రక్షణ ఉండాలని చెప్పి వీళ్ళు. అలాగే మనకంటూ ఒక తోబుట్టు ఉండాలి. ఇప్పుడు ఇంట్లో తోబుట్టు లేని ఇల్లు అసలు దరిద్రం అంట. ఇల్లు అసలు వాళ్ళకి ఆడపిల్లలు లేరు అంటే ఇంకా అది దరిద్రం కింద లెక్క. ఎప్పుడు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అందుకని తోబుట్టులు ఉండాలంట. తోబుట్టు లేకపోతే చిన్నమ్మ పిల్లలు పెద్దమ్మ పిల్లలు తెచ్చుకొని నువ్వే ఆడపిల్లవి ఇంటికి అని చెప్పేసి అంటారు. ఇక నువ్వే ఇంటికి ఆడపిల్ల, నువ్వే ఇంకెవరున్నారు ఇంట్లో, మా ముగ్గురు మగపిల్లలే, నీకే మొత్తం ఆస్తి, నీకున్న వాటా, వాళ్ళ ముగ్గురు దాంట్లో నీకున్న ఒక వాటా ఉంది అని చెప్పి ఇలా పూర్వం అనేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ ప్రేమలు లేవు, ఆ అనుబంధాలు లేవు, ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరే అన్నట్టు ఉంది. ఏదో ఒక రాఖీ పౌర్ణం ఒకటే అయినా చేసుకుంటారు కనీసం, అది కూడా రేపు కాలాంతరంలో ఏమైపోతుందో తెలియదు. ఇది జరుగుతుంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ రాఖీ పౌర్ణం అనేది కొరియర్లో అయిపోయింది. వాళ్ళు అక్కడ నాకు కుదరలేదని చెప్పేసి ఒక్కరోజు చెల్లెల కోసం రాలేదు, ఒక రోజు అన్నయ్య కోసం వెళ్ళలేకపోతున్నారు. అలాంటి పరిస్థితి వచ్చాం మనం. అది ఇంకా అనుబంధాలు పెంచుకుంటూ వెళ్ళాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు వేడుకలు చేసుకోవాలి నాన్న. ఎప్పుడు కూడా ఇలా చేసుకుంటూ వెళ్తేనే ఆ వేడుక అది అలవాటు అవుతుంది, తెలుస్తుంది వాళ్ళకి. ఇది మా జీవితం, ఇది మన అనుబంధం, మన సంస్కారం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఇవన్నీ మనవి అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది పిల్లలకి. లేకపోతే వాల్యూస్ తెలియదు కదా వాళ్ళకి. అట్లా. రైట్ అమ్మా, చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది రాఖీ పండుగ యొక్క విశిష్టత. అలాగే మీ అందరికీ కూడా మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు. నమస్కారం.